వీటిని మనము తాడులాగా ఉపయోగిస్తాము. వీటిని తీసుకోవాలని సరే చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే ముళ్ళు అయితే ఉంటాయి. చూడండి ఇదిగో. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రోజు ఒక కొత్త క్యాంపింగ్ వీడియోతో ముందుకైతే వస్తున్నాము. గత వీడియోలో మీరు చూసి ఉండొచ్చు, చెట్టు పైన అయితే గుడిసె కట్టాము. అలానే ఈ రోజు కూడా చెట్టు పైన అయితే గుడిసె అయితే కట్టబోతున్నాం. అది కూడా మేము కొండపైకి అయితే వెళ్ళట్లేదు, మా గరులో అయితే చెట్టు పైన గుడిసె అయితే కట్టబోతున్నాం. ఈత గడ్డితో కాకుండా మురుగా మట్టలో కాకులతో ఈ రోజు అయితే గుడిసె అయితే కట్టబోతున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత గుడిసె ఏ విధంగా కడతామనేది మీకు అయితే చూపిస్తాం. ఏట్రా క్లైమేట్ చేంజ్ అయింది, మబ్బు కూడా మూస్తుంది, వర్షం పడుతుందా ఏంటా? అవునా అన్నయ్య, మనం ఎప్పుడు క్యాంపింగ్ వీడియోకి వస్తాము అప్పుడు వర్షం అయితే పడుతుంటది. ఈ రోజు వర్షం పడపోయి ఉంటే బాగున్నాం. ఎండ కాస్తుంది కానీ చిన్నది కాస్తుంది కదా, ఎక్కువ ఎండ అయితే కాయట్లేదు. సూర్యుడు అయితే కొంచెం కనిపిస్తున్నాడు. చూడండి, ఇవైతే పొలాలు. ఇక్కడైతే పొలాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ ఏటి వేసి ఉంటారు గురు? సామలు గురు, సామలు వేసి ఉంటారు కదా. సామలే కిందన కూడా ఉన్నాయి పొలాలు. ఇదిగో, ఈ పొలాలకైతే వాటర్ అయితే రావాలన్నమాట, అందుకే వరి పంటలు అయితే వేయట్లేదు. సోళ్ళు సామలు అయితే పండిస్తుంటారు అనమాట ఇక్కడ. నాకు ఇప్పుడే చలి వేసిస్తుంది గురు. ఏటి గురు? నాకు ఇప్పుడే చలి వేసిస్తుంది. చలి స్టార్ట్ అయింది గురు. ఇదేంటి కాంగ్ చెట్లు? ఇవి ఏటి గురు? కాంగ్ చెట్లే కదా ఇది? ఇవి కాంగ్ చెట్లే. దీంతోనే కదా నూనెలు తీస్తుంటారు, కాంగ్ నూనె. ఇంకా కాయలు రాలేదు గురు. రాలేదు కదా. సామగడ్డ అయితే ఎండిపోయే విధంగా అయితే కనిపిస్తుంది. పచ్చుకున్నప్పుడు అయితే పశువులు కూడా తీసుకొచ్చి మేపిస్తుండరు, ఇప్పుడైతే తీసుకురావట్లేదు గురు. గత వీడియోలోనే ఇక్కడే కదా అలసందులు తీసుకున్నారు? ఇక్కడే గురు, అదిగో అక్కడ తీసుకున్నాము. ఎక్కడ? అది అక్కడ. అక్కడ మీకు కనిపిస్తుండవచ్చు, అక్కడైతే తీసుకున్నాము. ఏట్రా కూర్చున్నావు? అలసిపోయావా? మొత్తానికి మా గరుకు అయితే వచ్చాము. ఆ చెట్టు పైన అయితే గుడిసె అయితే కట్టబోతున్నాము. అది అక్కడ ఆ చెట్టుకు అయితే ఇప్పుడు గుడిసె అయితే కడుతున్నాము. అన్నయ్య, మాడి చెట్టుకు అయితే పూతలు వచ్చినాయి చూడు. ఏవిరా? అవుగా నీకు కనిపిస్తున్నాయి. ఉన్నాయా? అవునరా, ఇదిగో ఉన్నాయిరా. త్వరలో అయితే మనకు మాడికాయలు అయితే కనిపిస్తాయి అన్నయ్య. అవునరా, చాలా ఉన్నాయి కదా. ఈ సంవత్సరము మామిడికాయలు కూడా బాగానే వస్తాయేమోరా. ఇదిగో ఇటు మొత్తం ఉన్నాయి, చాలా బాగా కనిపిస్తున్నాయి అన్నయ్య పూతలు. ఫ్రెండ్స్, మా అన్నయ్య అయితే అరసలు అయితే తెచ్చాడు, ఇప్పుడైతే తిందాం. అన్నయ్య, ఎక్కడికి తెచ్చావురా? పండక్కి తీసినవి ఉండేరా. ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. బాగున్నాయి అన్నయ్య. నాకు ఇవ్వరేట్రా? ఇవ్వనరా. ఎన్ని తెచ్చావు? తెచ్చాను గురు, మనకు సరిపడంత. ఫ్రెండ్స్, గోపి అయితే చూడండి పండగకి తీసిన అరసలు అయితే తీసుకొచ్చాడు. చాలా బాగున్నాయి, తిందాం మనం కూడా. బాగున్నాయిరా. ఇంకొన్నాయా? ఉంది గురు, ఇంటికి చాలానే ఉంది. ఎక్కువ తీసుకురావాల్సింది కదా. మనం ముగ్గురే కదా అని కొంచెం తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, అరసలు తినేసి పని అయితే స్టార్ట్ చేద్దాం. చెట్టు పైన గుడిసా కాబట్టి చాలా కష్టంగా అయితే ఉంటుంది. ఇప్పుడైతే పని మొదలు పెడదాం. ఫ్రెండ్స్, గుడిసె కోసము చెట్టు పైన అయితే కర్రలు అయితే పేర్చడం అయితే అయిపోయింది. మురుగా మట్టలు తీసుకొచ్చి కప్పాలి, ఇంకా కప్పలేదు. పైన అయితే ఈ విధంగా అయితే చేసాము, కర్రలు పేర్చాము. ఒకసారి మొబైల్ తీసారా చూపిద్దాం దగ్గర నుంచి. కర్రలు అయితే ఈ విధంగా అయితే పేర్చాము. ఎలా ఉంది గోపి? చాలా బాగుంది గురు. బాగుందా? బాగుంది, చాలా బాగా పేర్చుకున్నాం కదా. ఇదిగో ఈ విధంగా అయితే పేర్చాము. కానీ కర్రలు కొద్దిగా దగ్గర ఉంటే బాగున్నవి, కొద్ది దూరం అయిపోయి. కొంచెం కర్రలు కూడా కొద్ది దగ్గర లేవన్నమాట, చాలా దూరం నుంచి తీసుకొచ్చాము. అవి అయితే మీకు కవర్ చేసి చూపించలేదు. మన ఆవిడ వచ్చి చూడండి చలికి ఏ విధంగా ఉన్నాడు అక్కడ కిందన, వణికిపోతున్నాడు గురు. పైన చూసారు కదా కర్రలను అయితే ఏ విధంగా పేర్చాము. ఈ రోజు అయితే చాలానే పని చేసాం, కానీ పూర్తి అయితే అవ్వలేదు. టైం కూడా ఇప్పుడైతే 6 గంటలు అయితే కావస్తుంది. చీకటి కూడా పడుతుంది గురు, ఊరికైతే స్టార్ట్ అవుదాం మేము. వెనకాల మీకు కనిపిస్తుండవచ్చు చూడండి, చీకటి కూడా కావస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. రేపటికి వచ్చి పని పూర్తి చేసి రాత్రికి అయితే క్యాంపింగ్ అయితే చేయబోతున్నాం. ఫ్రెండ్స్, పని పూర్తి అవుతుంది అనేసి వంట సామాన్లు రగ్గులు అయితే తెచ్చుకున్నాము. పని పూర్తి అవ్వలేక ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తున్నాము. రే, దారి ఎటు ఉందిరా? ఇలానే కదా మేము వచ్చిన దారేనా? బాగా చీకటి అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఏ రాత్రి అయిపోతుందో తెలీదు. ఇదేనా దారి? ఇదే గురు. ఒరే, ముళ్ళు కంపలు ఉన్నాయిరా. ఇదిగో ఫ్రెండ్స్, ఇదైతే ముళ్ళు కంప చూడండి. ఇదిగో చిన్న చిన్న ముళ్ళులు అయితే ఉంటాయి. దారి అయితే ఇదిగో ఇలా అయితే ఉంది. మన వాళ్ళు వచ్చి వెళ్ళిపోతున్నారు. అన్య, మన గుడిసా ఉందో లేదో రారా చూద్దాం. అవునరా, రాత్రి కూడా బాగా గాలి వీచింది. రాత్రి గాలికి పడిపోయిందేమో అనుకున్నాను అన్య. అవునరా, బాగానే ఉన్నాయి కదా. బాగానే ఉన్నాయి.
మన వాళ్ళు అయితే కిందకి వెళ్ళిపోయారు. ఇక్కడ కొద్దిగా బాగాలేదు దిగడానికి. ఫ్రెండ్స్ పైన ఎక్కడానికి ఫస్ట్ మనము నిచ్చినవి తయారు చేసుకుందాము. ఇదిగో మన గోపి అయితే నిచ్చినవి తయారు చేస్తున్నాడు. కర్రలు అయితే ఈ విధంగా మేము అడ్డుగా పెట్టి అయితే తాడులతో అయితే కలుపుతున్నాము. తెగిపోయిందా? తెగిపోతుంది గురు. మనం పైకి ఎక్కుతున్నప్పుడు మరి తెగిపోతే మరి కిందకి పడిపోతాము. కింద రాయి కూడా ఉంది గురు. అదే కదా, గట్టిగా ఉన్నాయి కదా. గట్టిగానే ఉంది గురు. ఓకే, అది తాడు చిన్నది గురు, అందుకే తెగింది. పెద్దది వాళ్ళ తాడు లేదు సరిపోద్దులే, తెగితే అప్పుడు చూద్దాం. ఇది కూడా తెగింది అనుకో, జాగ్రత్త. ఓకే, ఇది ఇక్కడ ఒకటి కట్టుకోరు సరిపోద్ది. ఒకటి కడదాం, రెండా? ఒకటి సరిపోద్ది. ఇక్కడ ఇలాగా సరిపోద్ది కదా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కిపోవచ్చు, గుడిసెకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ గుడిసెకి వెళ్ళిపోవచ్చా? అలా కట్టు చూద్దాం పైకి ఎక్కి. తాడు ఇంత గట్టిగా ఉన్నాయి గురు, ఎలా తెగుతుంది? నేను లాగితే తెగిపోతుంది గురు. మరి ఏటి గురు క్లైమేట్ ఈ రోజు కూడా అలానే ఉంది. నిన్నట్లాగే ఉంది కదా. ఫ్రెండ్స్ నిచ్చెన అడ్డుకర్రలు జారిపోకుండా ఘాట్లు అయితే చేసుకుంటున్నాము, ఎందుకంటే పైకి ఎక్కేటప్పుడు జారిపోకుండా ఉండడానికి. ఇప్పుడైతే ఘాట్ అయితే పెడుతున్నాను. గట్టి కట్టుండు చూడు, మేము ఇంకా ఎక్కేటప్పుడు మరి జారిపోతాయి. మొత్తానికి నిచ్చిన అయిపోయినట్టేనా? అయిపోయింది. ఒకసారి పైన వెళ్దాం చూద్దాము. గురు ఇది ఇంకా కట్టలేదు, ఇంకా ఉందా? ఉంది. మరి అయిపోయింది అంటున్నా. ఒక పక్క కట్టేస్తే అయిపోద్ది గురు, ఇంకో పక్క కట్టొద్దా? ఫ్రెండ్స్ ఇప్పుడు పైన అయితే ఎక్కి చూద్దాం ఎలా ఉందో. నిచ్చిన అయితే ఇదిగో ఈ విధంగా చేసాము, చాలా గట్టిగానే ఉన్నాయి. గట్టిగా అయితే కట్టాడు మనాడు. రండి పైకి అయితే వెళ్దాము. ఇంకా పైన ఇంకా చాలా పని ఉంది చేయడము. నిచ్చిన అయితే అయిపోయింది, ఇప్పుడు మనము పైన ఉన్న పని అయితే చేద్దాము. ఇదైతే నిచ్చిన పైకి ఎక్కడానికి ఇలా అయితే చేసాము. పైన అయితే మన అయితే కూర్చుని ఉన్నారు. పైకి వెళ్ళి ఏ విధంగా చేసామనేది మీకు అయితే చూపిస్తాము. పైకి అయితే వెళ్దాం ఇప్పుడు. మన అయితే మంచిగా పడుకుని ఉన్నారు. ఏయ్ ఏటు గురు, ఏట్రా పడుకున్నావా? కమ్మగా నిద్ర వస్తుంది గురు. నువ్వేం చేస్తున్నావు? తాడు కడుతున్నాను అన్య. తాడు కడుతున్నావా? పైన అయితే ఇదిగో ఇలా అయితే చేసాము. ఇదిగో ఇలాగా ఈ పైన వచ్చి కప్పడం అవుతుంది. కిందన వచ్చేమో ఇదిగో ఇలా అయితే పేర్చాము కర్రలు. చూసారు కదా, మన వాళ్ళు అయితే మంచిగా పడుకుంటున్నారు. గుడ్ నైట్ ఫ్రెండ్స్ అందరికి. నేను పడుకుంటాను. ఇప్పుడే గుడ్ నైట్. నిద్ర వస్తుందని అందుకు అందరికి గుడ్ నైట్. ఫ్రెండ్స్ గుడిసె అయితే అయిపోయింది చూసారు కదా. ఇప్పుడు పైన కప్పడానికి ఇదిగో మురుగమట్టలకి అయితే వచ్చాము. వీటిని మేమైతే మురుగమట్టలు అంటాం, మీరు ఏమంటారు కామెంట్ చేయండి. ఈ మురుగమట్ట ఆకులు తీసుకెళ్ళి పైన అయితే కప్పుదాం. ఈ ఆకులు తీసుకోవాలన్నా సరే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ముళ్ళు అయితే ఉంటాయి. మీకు చూపిస్తాను చూడండి. వీటిని తీసుకోవాలన్నా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే ముళ్ళు అయితే ఉంటాయి. రంపం ఉంటుందా, రంపం దంతల్లాగా అయితే ఉంటాయి అనమాట. చూస్తున్నారా ఎలా అయితే కనిపిస్తున్నాయి. చిన్నది గీసినా సరే చాలా పెద్ద గాయం అయితే చేస్తుంది అనమాట ఇది. వీటిని మనము తీసిన తర్వాత తీసుకెళ్ళాలి, ఎందుకంటే మనం ఇలా తీసుకెళ్ళలేము. ఇక్కడ ఉన్న ముళ్ళు ఎలా తీయాలనేది మీకు అయితే ఇప్పుడు చూపిస్తాము. ఇక మనాడైతే తీస్తున్నాడు చూడండి. బ్రో ఇది ఒకటి తీరా. వీటిని ఇలాగ తీసుకోవాలి. పట్టుకో గురు. ఇలా తీయవచ్చు. ఇలా తీసిన తర్వాత మనము ఇంకా తీసుకెళ్ళిపోవడమే, ఎందుకంటే ముళ్ళు ఉన్నాయనుకో ఇంకా మనం తీసుకెళ్ళలేము. మురుగమట్ట ఆకులు తాడు కూడా ఉపయోగిస్తారు. ఆ తాడు ఏ విధంగా ఉపయోగిస్తారు మీకు అయితే చూపిస్తాము. ఇలా అయితే కొట్టాలన్నమాట. ఇలా కొట్టిన తర్వాత ఇగో ఇలా అయితే అవుతుంది. ఇగో ఇలా అయితే తీసుకోవాలి. మనము వీటిని మనం తాడులాగా అయితే ఉపయోగిస్తాము. ఇగో ఇలాగా చాలా గట్టిగా ఉంటాయి ఈ తాడులు కూడా. మనకి అడ్డ తాడు ఏ విధంగా గట్టిగా ఉంటుంది అంటే ఇది కూడా అలానే గట్టిగా ఉంటాయి అన్నమాట. ఇవి మాకైతే తాడులు కూడా అయిపోయి రెడీ. ఇదిగో వీటిని మనము తాడులాగా ఉపయోగిస్తాము. అన్య ఇవేట్రా ఇంత బరువుగా ఉన్నాయి. వీటిలో వాటర్ ఉంటుందిరా, అందుకే అంత బరువు. ఫ్రెండ్స్ ముందైతే కొన్ని తీసుకెళ్ళాము, ఇప్పుడైతే కొన్ని తీసుకెళ్తున్నాము. ముందు తెచ్చినవి అయితే ఇక్కడ ఉన్నాయి. అన్య మనకి ఇవి సరిపోతాయా?
చాలకపోతే మళ్ళీ తెచ్చుకుందాం రా, దగ్గరే ఉంది కదా. ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడిసె అయితే పూర్తి అయిపోయింది. మన గుడిసె అయితే అదిగో అక్కడైతే ఉంది. లోపల ఏ విధంగా ఉంది అనేది మీకు అయితే చూపిస్తాం రండి, దగ్గరికి వెళ్ళి అయితే చూద్దాము. మరి జాగ్రత్త రర్రై బాగాలేదు ఇక్కడ కొద్దిగా. మనం పైకి ఎక్కడానికి అయితే ఈ విధంగా అయితే నిచ్చెన అయితే తయారు చేసాము. బాగుంది నిచ్చెన కూడా. లోపల అయితే ఈ విధంగా అయితే ఉంది. ఇంత చీకటిగా ఉంది ఇక్కడ. అవునన్య, మనం ఏమైనా లైట్ అయినా సెట్ చేస్తే భలేగును కదా. మన దగ్గర లైట్ లేదు కదరా. మన దగ్గర లైట్ లేదు. బాగుంది, మాకైతే బాగా నచ్చింది. ఒకసారి పైన చూపించు. పైన అంతా ఇదిగో ఈ విధంగా అయితే చేసాం అనమాట. ఇటువైపు ఏమో ఇదిగో ఇలా అయితే అడ్డు చేసాం. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కాబట్టి చలి లోపల రాకుండా కొద్దిగా మేమైతే ఈ విధంగా అడ్డు అయితే పెట్టాము. బాగుంది ఇక్కడ. ఇదిగో ఇటువైపు కూడా అడ్డు పెట్టాము. మరి వేడిగా ఉందిరా. అవునన్య, చాలా వేడిగా ఉంది. అవును కదా, వేడిగా ఉంది. బయటనేమో చలి, ఇక్కడ లోపల వస్తే వేడిగా ఉంది. అన్ని పనులు అయితే చేసాం కానీ కిందనైతే పార్చలేదు. ఇక ఇలా అవుతుంది. మనం ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు తీసుకొచ్చి ఇక్కడ పారుద్దాము. మనకి ఆకాశం కూడా లైట్ గా ఆరెంజ్ కలర్ లో చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. పట్టుకుని ఇప్పుడు చిన్న చిన్న కొమ్మలకి అయితే వెళ్ళిపోదాం. కాదు గురు, మనము కర్రలు కూడా తీసుకురావాలి కదా, మర్చిపోయి ఉన్నాము. చిన్న చిన్న కొమ్మలతో పాటు కర్రలు కూడా తెచ్చేద్దాం బ్రో. ఒకసారి తీసుకొద్దాం కదా. ఫ్రెండ్స్ వంట కోసం కర్రలు అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ కిందన పార్చలేదు కదా, పార్చడానికి చిన్న కొమ్మలైతే తీసుకెళ్తున్నాను. వెన్నెల కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తున్నాడు. కాసేపట్లో ఇంకా మంచిగా అయితే కనిపిస్తాడు. ఫ్రెండ్స్ కిందన పార్చడానికి చిన్న కొమ్మలైతే తీసుకొచ్చాను. ఇది ఎట్లా కాలిపోతున్నాను. కొంచెం కొంచెం తీసుకెళ్ళాలి కదరా. ఒకేసారి వెళ్ళిపోద్ది అనుకున్నాను అన్య. మనకి ఇది పారుస్తేనే మెత్తగా ఉంటుంది అన్య, లేకపోతే మనం పడుకోలేము. నువ్వు ఇంత పెద్ద కొమ్మలు వేసావు అనుకో, మనకు నొప్పి పెడుతుందిరా. చిన్న చిన్నవి ఇలా విరిచి విరిచి పార్చాలని. మనకి కిందన పార్చామనుకో చలి కూడా రాదు, రాత్రికి వెచ్చగా పడుకోవాలన్య. అవునరా, ఇందాక చెప్పారు కదా గుడిసె లోపల వెచ్చగా ఉందని. నిజమేరా, వెచ్చగానే ఉంది. మేము కూడా ఇందాక వచ్చామన్నా ఇదేంటి బయట చలిగా ఉంది, లోన ఇంత వెచ్చగా ఉంది అనుకున్నామన్య. మామూలు వెచ్చగా లేదురా. నైట్కి అలాగైతే చలి కూడా వేయదురా. ఫ్రెండ్స్ పార్చడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వంట అయితే చేసుకుందాము. ఈ విధంగా అయితే పార్చుకున్నాము చూడండి. చాలా చక్కగా నీట్గా అయితే పార్చుకున్నాము. మనకు కింద నుంచి గాలి రాకుండా. తొందరగా వంట చేయన్య, చాలా ఆకలిస్తుంది నాకు కూడా బాగా ఆకలిస్తుందిరా. మధ్యాహ్నం కూడా ఏం తినలేదు కదా, అందుకే నాకు కూడా బాగా ఆకలిస్తుందిరా. ఇప్పుడు మనమైతే వంట అయితే చేసుకుందాము. ఫ్రెండ్స్ వంట కోసం అయితే కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను. ఉల్లిపాయలను పచ్చిమిర్చి అయితే కోసాను. ఇప్పుడు టమాటాలు అయితే కోస్తున్నాను. ఫ్రెండ్స్ పచ్చిమిర్చిన ఉల్లిపాయలు అయితే ఉడుకుతున్నాయి. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుందాం. ఏట్రా ఇలా సౌండ్ వస్తుంది? నూనె తక్కువ అయింది ఏటా? సరిపోద్ది కదా. సరిపోద్ది. ఫ్రెండ్స్ టమాటాలు అయితే ఉడికిపోయాయి. గ్రేవీకి తగినంత సాల్ట్, అలానే కొంచెం కారం, కొంచెం పసుపు, తగినంత గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలానే కాసేపు ఉడికిద్దాము. టమాటా గ్రేవీ అయితే ఉడికిపోయింది. ముందుగా ఉడకబెట్టిన రైస్ని అయితే దీంట్లో అయితే కలుపుతున్నాను. ఈరోజు టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేశాను. టమాటా రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే దించుదాం. చూసారా ఎలా కనిపిస్తుంది టమాటా రైస్? ఇదే బిర్యానీ లాగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము. వడ్డించు గురు.
చలికి చీలంతా ఇదేటి తిమ్మిరెక్కిపోయిరా. నాది అలాగే ఉంది గురు. నాకు కొద్ది కొట్టించరా, ఎక్కొద్దు చలికి తినలేనేమో. చూడు ఎంత కావాలో. కొద్దిగా ఇదేట్రా బిర్యానీ లాగా వాసన వస్తుంది. బిర్యానీలో వాసన వస్తుందా? ఎలా ఉంది? ఒరే కారం కొద్దిగా ఎక్కువైందిరా. లైట్గా అంటే కొంచెం ఎక్కేస్తాను. కొద్దిగా ఎక్కువైంది కదా. అది కాక పచ్చిమిర్చి కూడా ఎక్కువ కోస్తాం గురు, అందుకోసమే కారం ఎక్కువైపోయింది. మనాడు ఎక్కువ కోసాడు కదా. టమాటా రైస్ ఇలానే చేస్తారా లేదంటే వేరే విధంగా చేస్తారా మీరైతే కామెంట్స్ చేయండి. మాకు తెలియదు కదా, అందుకే ఈ విధంగా చేసాము. కానీ కారం మాత్రము మామూలుగా లేదు. ఈ రోజుల్లో కారం గట్టిగానే తినాలి గురు. నువ్వు మరీ అంత ఎక్కువ వేసావు కదా. లేదు, పచ్చిమిర్చి ఎక్కువడం వల్ల కారం ఎక్కువ అనిపిస్తుంది. ఎలా ఉందిరా? బాగానే ఉంది కదా అన్య, కొంచెం కారం ఎక్కువ అయిపోయింది. ఈ చలికి కారంకి బాగా సెట్ అయింది అన్య. లాస్ట్కి తింటున్నావు కదరా, బాగా తినరా, గట్టిగా తిను. తింటున్నాను కానీ అన్య కారం ఎక్కువ ఉంది అన్య, ఎక్కువ వచ్చేస్తున్నాయి. వాటర్ తాగు. ఆగ్రా వాటర్ తెచ్చిస్తాను. తీసుకురా అన్య. అడుగుతూ ఇస్తాం కదరా. నోట్లో పోయిరా రే. అరే గొంతు పడేసినట్టు నీ లెక్కైనా పోషిస్తాను రా. చూడండి మా నాన్నకి ఎక్కువలు వచ్చాయి. కారం గట్టిగా ఉంది కాబట్టి మొత్తానికి మా నాడైతే వాటర్ తాగాడు. మరేటన్య ఎంత కారం వేసావు? లేదురా, నేను కొంచెం వేసాను కానీ గట్టి కారం అనిపిస్తుంది నీకు. ఫ్రెండ్స్ భోజనం అయితే అయిపోయింది. మనం కట్టిన గుడిసెలు అయితే పడుకుందాము. మా నాడైతే ముందుగానే వెళ్ళి పడుకున్నాడు. ఇదే ట్రా ఊగిపోతుంది. రేయ్ పడుకున్నావా? పడుకొని ఉన్నాను గురు. చలి లేదా? చలి లేదు గురు. అవి అడ్డుగున్నాయి కాబట్టి చలి రాదేమో కదా. ఇవి అడ్డుకు పెట్టాం కదా, చలి అంతకు రాదేమో. సరిపోద్దా ఇక్కడ మనకి? సరిపోద్దా, ముగ్గురే కదా. మా నాటికి ఇక్కడ సరిపోద్ది కదా. ఫ్రెండ్స్ టైం కూడా చాలా అయింది, మనం కూడా పడుకుందాము. ఈరోజు అంతా అయితే చాలా కష్టపడ్డాము, అందుకు మా నాడైతే ముందుగానే పడుకున్నాడు. మనం కూడా పడుకుందాము. చాలానే పని చేసాము, అందుకు నిద్ర అయితే వస్తుంది. చూద్దాం ఈ రాత్రికి నిద్ర ఎలా పడుతుందో. మరి ఇక్కడ ఏం లేదురా. అంత చలిగా అయితే ఉండదు గురు. చలిగా అయితే ఉండదులే కానీ మనకి ఇక్కడ ఏం లేక తల మొత్తం కిందకి ఇది జారిపోయినట్టుంది గురు. అవును గురు, ఇటు డౌన్ లాగా ఉంది కదా. తలగాడి ఏమైనా ఉంటే బాగున్నాను. ఇలా చేయి పెట్టుకుని పడుకోవడమే. నిద్ర బాగా వస్తే బాగున్నారా. అందరికి గుడ్ నైట్, పడుకుంటున్నాను. రారా రే తమ్ముడు పడుకో. తీసుకో అన్య. బయట మరి విపరీతంగా చలి ఉంది అన్య, మనకి లోన కొంచెం వెచ్చగా ఉంది. లోన పర్లేదురా, వెచ్చగా ఉంది కదా. సరిపోద్దా? సరిపోద్ది అన్య. మనాడైతే హాయిగా పడుకున్నాడు. మన ఇద్దరే ఉన్నాం. మనం ఇద్దరమే. ఈ రాత్రికి చూద్దాం నిద్ర ఎలా పడుతుందో. నక్కలేమి అరవు కదన్య. నక్కలేమో అంటే రావురా ఇక్కడ. ఓకే గుడ్ నైట్, బాయ్ ఫ్రెండ్స్. అందరికి గుడ్ మార్నింగ్. మనాడైతే చూడండి ఏ విధంగా పడుకుని ఉన్నాడు. తమ్ముడు దగ్గర తెల్లారింది. ఇటు ఎటు వెళ్ళిపోయాడు రాడు? బయటకు లేడేమో అన్య. బయటకు వెళ్ళాడా? చూద్దాం ఎక్కడ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు వీడు? మంటలు గీస్తున్నాడు అన్య. ఎన్ని గంటలకు వెళ్ళిపోయాడు వీడు? ఏమో అన్య, నేను కూడా చూడలేదు. సరే మనం కూడా వెళ్దాం, బయటకు వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడ బాగానే ఉంది, బయటకు వెళ్తే చలి ఉంటుందేమో. అన్య లోపల చలి వేయకుండా బాగుండింది అన్య, బయటకు వస్తే ఇంత చలి ఉంది. అవునరా, ఇంత చలి ఉంది. ఒరేయ్, పడిపోతావు, జాగ్రత్త. మంచు పడిన వల్ల జారిపోయింది అన్య అక్కడ. మంచు పడిపోయింది కదా, అందుకే జారిపోతుంది. త్వరగా మంట దగ్గర వెళ్దాం పదరా, చలి మంట దగ్గర. ఎన్ని గంటలు లేచి గురు నువ్వు? 5:30కి లేచాను గురు. 5:30కా? మాకు లేపాలి కదా. మీరు బాగా పడుకుంటున్నారనేసి లేపలేదు గురు. వచ్చి మంట పెట్టేసి ఇలా కూర్చొని ఉండాను. లేదు, లోపల బాగుందిరా, బయట చలి ఉంది కదా. నిద్ర ఎలా పట్టింది మరి? నిద్ర బాగానే పట్టింది గురు, కొంచెం వెచ్చగా ఉండింది కదా, చలి పెద్దగా అనిపించలేదు. మంచి నిద్ర పట్టింది, ఎందుకంటే నేను సెంటర్లో పడుకున్నాను కదా. నువ్వు ఎప్పుడైనా బాగానే పడుకుంటావు, ఎప్పుడు సెంటర్లో పడుకుంటావు కదా.
అందులో మేము ఇటు నుండి కూడా ఓపెన్గా వదిలేసాం కదా మన దారి అటు నుండి కాలు కూడా తగులుతుండింది అన్నయ్య చలి. తలుపు చేసి ఉంటే ఇంకా బాగుండు. ఇంకా వెళ్ళట్టుగా ఉండాల్సింది, అసలు చలి కూడా వేయాల్సింది కాదు. ఆ. అందులో చిన్న చిన్న కన్నాలు ఉండిపోయాయి గురు. అది దగ్గరికి మేము ఇది చేయలేకపోయాము. దగ్గరికి వెళ్ళలేకపోయాము. నిన్నంతా పని చేసి అలసిపోయిన వల్ల బాగా నిద్ర పట్టింది గురు రాత్రి. నాకు పడుకున్నాను లేదు, ఇంకా నాకు మెలకే రాలేదు. ఇదే డ్రాక్ ఇలా అవుతుంది. ఏమన్నయ్య ఇలా అవుతే ఏమంటారు మన వాళ్ళు, చుట్టాలు వస్తారంటారు కదా. చుట్టాలు వస్తారు. బాగా నమ్ముతారు. బాగా నమ్ముతారు ఇలా సౌండ్ వస్తే. అయితే మన గుడిసెకి ఎవరైనా చుట్టాలు వస్తారు గురు. ఏమి గురు తెలీదు. ఎవరు వస్తారా? వస్తే మనం వస్తాము. ఇంకోసారి వస్తామేం మనమే. ఇంకెవరు వస్తారు? మనం వస్తాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సూర్యోదయం అయితే అవుతుంది. ఇంకా పొగ మంచు కూడా తీయలేదు, ఇంకా లైట్గా ఉంది. ఇంకా కాసేపట్లో ఎండ అయితే పూర్తి అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తలు చూస్తే మార్కు ట్రైబల్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో ముందుగా అయితే వస్తాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. మళ్ళీ కొత్త వీడియోలో అయితే కలుద్దాం.